ఏం చేస్తే పోస్ట్ ఆఫీసులు తెలుసు కదా ఎంత నష్టాల్లో ఉంది, ఎంత పోస్ట్ ఆఫీస్ ఇన్కమ్ ఎంత, ఖర్చు ఎంత తెలుసా మీకు? డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇన్కమ్ ఎంత ఉంది మనకి? మీకు ఎవరికి తెలీదా? 13,000 కోట్లు టోటల్ ఇన్కమ్. ఖర్చు ఎంత చెప్పండి, ఎవరైనా కరెక్ట్గా చెప్తారా చూద్దాం. ఎంత ఉంది ఖర్చు? ఎంత తెలియదు మీకు ఎవరికి? తెలుసుకోవాలి మరి, మీ సంస్థ అదే కదా. 38,000 కోట్లు అంటే నష్టం ఎంత? 23 నుంచి 25,000 కోట్లు నష్టం. వీళ్ళందరితో మీకు శాలరీలు ఇస్తా ఉన్నారు. మీరు 2.5 లక్షల మంది ఉన్నారా జీడిఎస్? మీ ఎవరికి లేదు ఎంత ఎంప్లాయ్మెంట్. సో మీరు బాగుండాలి, డిపార్ట్మెంట్ బాగుండాలి. అవునా? అంటే ఏం చేయాలని అడుగుతున్నాను, అది నేను అడిగేది. ఎక్కువ అవర్స్ 1-2 అవర్స్ కష్టపడితే ఆ బ్యాంకులకి వాటికి వెళ్ళే బిజినెస్లు కూడా మీరు తీసుకోగలిగితే వీరికి ఇన్సెంటివ్ ఉంటుంది, డిపార్ట్మెంట్ బాగుంటుంది కదా. ఇంకేమైనా చెప్పండి, ఇంకేమైనా చేయాలా? పోస్ట్ ఆఫీసులు బాగుండాలంటే ఎట్లా? పోస్ట్ ఆఫీసులు బాగుండాలంటే ఇంకేమేం చేయాలి? ఇది సార్ సేవింగ్స్ అక్కడక్కడ ఈ ప్రైవేట్ వాళ్ళని నమ్ముకొని ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకునే బదులు దీంట్లోనే సేవింగ్ చేసుకునే విధంగా అలవాటు చేసుకుంటే డైలీ 100-200 ఎంత చేసుకోవచ్చు. ఇది ఎలా ఉంది మీది? మీకు ఎంత వస్తుంది శాలరీ? ఇన్సెంటివ్ ఎంత వస్తుంది మీకు? మీకు ఇన్సెంటివ్ ఓకే. మీకమ్మా ఇన్సెంటివ్ ఎంత వస్తుంది? ఇన్సెంటివ్ 10,000 ఎట్లా చేయగలుగుతున్నావు అంత బాగా? అంటే ఆర్పిఎల్ అవి కట్టిస్తాను సార్ ఎక్కువగా. ఆర్పిఎల్ ఎలా చేస్తావు? నీకు వీళ్ళందరూ చేయలేకపోతున్నారు, నువ్వు చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు? అంటే ఇంటింటికి వెళ్తాను సార్ మామూలుగా. వీక్లీ వెళ్తావా? ఎన్నిళ్ళు వెళ్తావు? ఒక 10 అలా. బాగా వస్తున్నారన్న వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకుంటాను సార్. ఫస్ట్ ఫోన్ చేస్తాను, ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి రమ్మంటారు. నేను అలా 5-6 అలా వెళ్ళి 50,000 60,000 ప్రీమియమ్స్ కూడా చేయించాను సార్. ఎంత 50-60 ప్రీమియమ్స్ ఒక నెలలోనా? ఒక 6 months అలా సార్. మంత్లీ ఒక 54,000 అలా కూడా చేయించాను సార్. ఒక పాలసీ పర్సన్ ఇంటికి వెళ్ళి 2-3 days మాట్లాడి చేయించాను సార్. చేస్తారు. కూర్చొని చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. చేస్తే 10,000. మీరందరూ చేస్తున్నారు అట్లా? అంటే ఊర్లో కొంచెం రూరల్ సార్, మా పిఎల్ఐ అవ్వదు, ఆర్పిఎల్ అవుతుంది. ఇప్పుడు ఓకే. సో మిగిలిన వాళ్ళు కూడా అలా ఇంటికి వెళ్ళి కూర్చొని చేస్తే ఉంది కదా బిజినెస్. మీ అందరికి 10,000 పైన వచ్చే అవకాశం ఉంది కదా. ఉందా? రూరల్లో కూడా ఉందా? మీరు ఎందుకు చేయట్లేదు? మీకు ఎంత వస్తుంది ఇన్సెంటివ్? మీరు వెళ్ళి చేయలేరు అది? మీకు ఎంత వస్తుంది ఇన్సెంటివ్? ఆయనకి 10 వస్తుంది, మీరు 2,000 ఎందుకని? మీరు ఇంకా కూర్చొని బాగా కబుర్లు చెప్పగలరు కదా మీరు. మీరు బయటకు వెళ్ళి ఇంటికి వెళ్తారు కదమ్మా. ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళతో చక్కగా మాట్లాడితే వాళ్ళు చేస్తారు కదా. మీరు మీకెంత వస్తుంది ఇన్సెంటివ్? మీకు 2,000. మీ అందరికి అసలు ఎట్లా అమ్మాలి ఇన్సూరెన్స్లు ఇవన్నీ ట్రైనింగ్ ఉందా? ఇస్తారా? తెలుస్తుంది మీకు, అన్ని తెలుసు. అయినా కొంతమంది ఇప్పుడు నువ్వు ఎన్ని గంటలు పని చేస్తావమ్మా రోజుకి? 4 hours. 4 hours లోనే 10,000 ఇన్సెంటివ్ తీసుకురాగలుగుతున్నావు. అంటే ఇక్కడే ఉంటాను సార్, మా ఊర్లోనే ఉంటాను. బయటికి ఇంకా ఖాళీ ఉన్న టైంలో బయటకి ఇప్పుడు నీకు ఎక్స్ట్రా వేరే బ్యాంకులకి వేరే వాళ్ళందరికి కూడా మీరు నీకు ఎక్స్ట్రా వర్క్ ఇచ్చారనుకో, ఇన్సెంటివ్ ఇచ్చి చేస్తారా? ఇంట్రెస్ట్ ఉంటుందా? చేయమంటే వాళ్ళు నుంచి చెప్తే చేస్తాను. మిగిలిన 4 hours ఏం చేస్తావు? 4 hours ఇది చేస్తున్నావు, మిగిలిన 4 hours ఏం వర్క్ చేస్తావు నువ్వు? ఏం చేయండి సార్, అంటే మామూలుగా ఇలాగే ఖాళీగా ఉంటావు. మీరేం చేస్తారు మిగిలిన టైం? మీరంతా 4 hours అయినా పని చేస్తే మిగిలిన టైం ఏం చేస్తారు? అది 8 hours అయితే సార్, లెటర్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ. మీకు 8 గంటలు పని చేస్తారా మీరు? నా టెలికాం డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కూడా ఒక మేజర్ పార్ట్. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వచ్చేటప్పటికి ఆదాయం 13,000 కోట్లు, ఖర్చు వచ్చేటప్పటికి 35,000 కోట్ల పైన ఉంది.
అంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో అందరు ప్రతి గ్రామంలోనూ అన్ని డబ్బుతోటి లాభాలతోటి చూసేది కాదు పోస్ట్ అనేది. అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు 2,50,000 మంది GDS గ్రామీణ డాక్ సేవకులు ఉన్నారు మనకి పోస్ట్ ఆఫీస్లో. వీళ్ళందరినీ ఎంపవర్ చేసి వీళ్ళు 4 hours వర్క్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా వీటన్నిటిని కాస్ట్ సెంటర్స్ నుంచి కొంచెం ప్రాఫిట్ సెంటర్స్గా పోస్ట్ ఆఫీసుల్ని చేయాలి అంటే ఏం చేయాలని పోస్ట్ ఆఫీసుల్లో వర్క్ చేసే వాళ్ళందరితోటి మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఏమేం చేయాలనే దాని మీద 2-3 పోస్ట్ ఆఫీసులు ఈరోజు రివ్యూ చేస్తూ ఉన్నాను. చాలా ఇన్పుట్ ఇచ్చారు మంగళగిరి వాళ్ళు. అది పర్పస్ ఈరోజు. థ్యాంక్ యూ.